సమరం భవిత ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ఈ పోస్టులు 12,256 పోస్టులను ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా దానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ తర్వాత కేంద్ర ఉద్యోగాల్లో అత్యంత ఆదరణ ఉన్నది ఎస్ఎస్సి పరీక్షలకే. వివిధ కేంద్ర విభాగాలు వాటి అనుబంధ కార్యాలయాల్లో గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ఏటా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ సిజిఎల్ఈ నిర్వహిస్తుంది. వీటికి ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు ఆకర్షణీయ వేతనం అందుకోవచ్చు. దేశంలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లు పోటీ పడే పరీక్షల్లో ఎస్ఎస్సి సిజిఎల్ఈ ముందుంటుంది. ఇందులో మొత్తం 40 రకాల హోదాలతో పలు విభాగాలలో పోస్టులు భర్తీ చేస్తారు. దరఖాస్తు చేసుకున్న పోస్టు ప్రకారం వీరు కేంద్రానికి చెందిన 71 విభాగాల్లో ఎందులోనైనా సేవలందిస్తారు. 2 అంచెల్లో నిర్వహించే పరీక్షలతో నియామకాలు ఉంటాయి. టైర్ 1 ఆన్లైన్లో 200 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి. వీటిని గంటలోనే పూర్తి చేయాలి. 4 సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తాయి. సెక్షన్ల వారి సమయ నిబంధన ఉంది. ఒక్కోటి పావు గంటలో పూర్తి చేయాలి. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు. ఈ 4 విభాగాలు ఏమిటంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్. ఇక టైర్ 2లో టైర్ 1లో అర్హులకే టైర్ 2 ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఇందులో పేపర్ 1 అందరికీ తప్పనిసరి. పేపర్ 1 సెక్షన్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 30 మార్కులకి ఉంటాయి. రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ 30, మొత్తం కలిపి 60 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 చొప్పున 180 మార్కులకు ఈ సెక్షన్ ఉంటుంది. గంటలో పూర్తి చేయాలి. సెక్షన్ 2లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి 45, జనరల్ అవేర్నెస్ నుండి 25 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు. సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ పైన 20 ప్రశ్నలు ఉంటాయి. వీటికి కూడా 3 మార్కుల చొప్పున 60 మార్కులు ఉంటాయి. వ్యవధి 15 నిమిషాలు. అన్ని సెక్షన్లలోనూ ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు. దీనిపైన సెక్షన్ 4లో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ ఉంటుంది. ఇచ్చిన సమాచారాన్ని 15 నిమిషాల్లో టైప్ చేయాలి. ఇందులో అర్హత సాధిస్తే సరిపోతుంది. ఇక పేపర్ 2లో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు పేపర్ 2ను రాయాలి. స్టాటిస్టిక్స్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క దానికి 2 మార్కులు. వ్యవధి 2 గంటలు. ప్రతి తప్పు సమాధానానికి అర మార్కు తగ్గిస్తారు. పేపర్ 3లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తారు. దీనిలో జనరల్ స్టడీస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్కు 200 మార్కులకు 2 గంటల వ్యవధితో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 6 మార్కు తగ్గిస్తారు. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులు జూన్ 22 రాత్రి 11 గంటల వరకు స్వీకరిస్తారు. ఈరోజు మనం మేటి కొలువులైన ఎస్ఎస్సిలోని సిజిఎల్ఈ పోస్టులకు పరీక్షలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.